గ్రామాల్లో పేద పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలను కూడా దొంగలు వదలడం లేదు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలోని 2 అంగన్వాడీ కేంద్రాల్లో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి వస్తువులన్నీ చిందరబందర చేసి అంగన్వాడీకి దోచుకెళ్లారు. దాదాపు 30 ట్రేల గుడ్లు, 100 కిలోల బియ్యం, గ్యాస్ సిలిండర్, వంట నూనె ప్యాకెట్లు, కందిపప్పు, పిల్లలకు పెట్టే పౌష్టికాహార తినుబండారాలు దొంగలించారు. బాలింతల పౌష్టికాహారం కోసం ఇచ్చే ఆరోగ్య లక్ష్మి టెట్రా ప్యాక్ పాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన 2 కేంద్రాలను పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. గ్రామాల్లో పేద పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చోరీ చేయడం చాలా బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా కొందరు కావాలని సెంటర్లోని గుడ్లు పగలగొట్టారని, ఇలాంటివి జరగకుండా దొంగలను పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ రోజు సెంటర్లో దొంగలు పడ్డారు. మా సెంటర్ నుండి 75 కిలోల బియ్యము, 20 ట్రేల గుడ్లు, 1 కాటన్ పాలు, ఇంకా మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేసి పడేసి మా దగ్గర మొత్తం సెంటర్లో. 1 కాటన్లో 12 లీటర్లు ఉంటాయి. మొత్తం కాటన్స్ కూడా చింపి పడేసారు. ప్యాకెట్స్ కూడా చింపి కింద పడేసారు మొత్తం. ఇంకా లోపల కూడా స్టాక్ మొత్తం సదిరి మొత్తం కింద పడేసి సెంటర్ పడి అనమాట. నైట్ మా దగ్గర మా సెంటర్లో దొంగలు పడి గ్యాస్ సిలిండర్ ఎత్తుకుపోయిండ్రు. 16 కేజీల ఆయిల్, 22 కేజీల పప్పు, అలాగే మురుకులు, ఇవన్నీ దొంగతనం జరిగింది.